99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రిని ఓడించిన ఆటో డ్రైవర్. తాండూరులో రైతు వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన టీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామరెడ్డి. హైదరాబాద్ లో ₹1,00,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన ప్రభుత్వ ఉద్యోగి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సు దుర్వినియోగం. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న 8 మంది వ్యక్తుల అరెస్టు. అల్లూరు జిల్లాలో విషాదం. దళపతి విజయ్ సర్కార్. ఆత్మహత్యకు పాల్పడిన నల్గొండ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. చెదిరిపోయిన ప్రేమ జంట. రాయపురం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి ఆటో డ్రైవర్ విజయ్ తాము 14,000 ఓట్ల మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించారు. రాజకీయ ఉద్దండులైన ఏఐడిఎంకే మాజీ మంత్రి విజయ్ కుమార్, డిఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్లను ఆయన మట్టి కల్పించారు. ఆటో నడుపుతూ సామాన్యుల కష్టాలు చూసిన దాము ఇప్పుడు నేరుగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న విశేషం. ఆయనకి మొత్తంగా 59,091 ఓట్లు వచ్చాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో రైతు వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 9 వరకు జరగనున్న రైతు వారోత్సవాలు. ఈ వారోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామరెడ్డి గుడెప్పాడులోని ఎన్ఎస్ఆర్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామరెడ్డిని కలిసిన జిల్లా కమిటీ సభ్యులు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామరెడ్డిని పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా వారు వెంకటరామరెడ్డి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానం. దామర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ఈ నెల 10 నుండి 12 వరకు అత్యంత వైభవంగా జరగనున్న హజ్రత్ సైలియానీ షా మియా ఆర్హెచ్ ఉత్సవాలకు హాజరు కావాలని హజ్రత్ సైలియానీ షా సభ్యులు కోరారు. ఈ మేరకు ఇనగాల వెంకటరామరెడ్డికి వారు అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ పిలుపు మేరకు హిందూపురం పట్టణ అధ్యక్షురాలు ఎక్స్ కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రమేష్ రెడ్డి, మేడికుర్తి హరి, అమర దేవేంద్ర, టీకే బాబు, తిరుమలేష్ మాట్లాడుతూ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ మిత్ర పక్షాల ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించడం చాలా సంతోషమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి రవితేజారెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు అర్జున్ నాయక్, సీనియర్ నాయకులు గోవింద మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఉద్యోగి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏజీపీకి చిక్కింది. బోరబండ జీహెచ్ఎంసీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ లా పనిచేస్తున్న శ్రీలత ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు 5 లక్షల లంచం డిమాండ్ చేసింది. అందులో భాగంగా ₹1,00,000 తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సుమారు 70 నియోజకవర్గాల బాధ్యుడిగా గత 6 నెలలుగా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత, పోలింగ్ నిర్వహణ కోసం పార్టీ శ్రేణులను సమన్వయంతో సన్నద్ధం చేసి భారతీయ జనతా పార్టీ విజయం కోసం అద్వితీయమైన కృషి చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ నూకలకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన పూసల కర్నూలు ఏపీ ఆర్గోల్ చంద్రశేఖర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సు దుర్వినియోగం. విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన బస్సులను పెళ్లిళ్లు, శుభకార్యాలకు కిరాయికి నడుపుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని పోలీసులకు అప్పజెప్పిన స్థానికులు. ఈ ఘటనపై వివరణ కోరగా మాట్లాడడానికి నిరాకరించిన స్కూల్ ప్రిన్సిపాల్. నకిలీ నోట్లను తయారు చేసి ప్రింట్ తీసి మార్కెట్లో చలామణి చేస్తున్న 3 వ్యక్తులను మరియు తెలంగాణలో తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులను 1:3 తయారు చేసి ఇస్తామని చెప్పి కోరిన వారికి ₹500 నోట్ల పరిమాణంలో నెల కాగితాలను ఇస్తూ మోసగిస్తున్న 5 వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలీ నోట్లను అసలు ₹1,45,000 మరియు సుమారు 28 లక్షల విలువ గల ల్యాప్టాప్లు, ప్రింటర్స్, 13 సెల్ ఫోన్లు మరియు 2 కార్లను స్వాధీనపరుచుకున్నారు. ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి కూరగాయల వ్యాపారం చేసే 2 మహిళలపై చెట్లు విరిగి పడడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతి చెందిన మహిళలు ఒడిశాకు చెందిన జర్రై గ్రామస్తులుగా గుర్తించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.